రేవంత్ భాషపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. తిట్ల పురాణానికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడని, అలాంటి కేసీఆర్ తిట్ల భాష గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. కేసీఆర్ సీఎం హోదాలో ఎలాంటి మాటలు మాట్లాడారో ప్రజలందరికీ తెలుసని, అటువంటి భాషను సీఎం రేవంత్ వాడలేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ కడుపు మంటను పక్కన పెట్టి నిజాలు మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఇది? పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక భాషన నీ తరం నుంచి తెలంగాణ బద్నాం అయిపోయింది. ఏం మాటనా నీ మాటలు నీది ఇంటే ఇట్లా పెట్టుకోవాలా. ఇప్పుడు సిగ్గు లేకుండా నేను అట్లా మీ సీఎం మాట్లాడుతా అన్నారు. కేసీఆర్ ఒక్కసారి యాద్ పెట్టుకో, నువ్వు ఆకాశం మీద చూసుకొని ఊమితే ఆ ఊము నీ మీదనే పడుతుంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడినావు? ఏం భాష అది? బేకూఫ్, కూసో, నీ తండ్రికి చెప్తా. సన్యాసులు లీడర్ ఆఫ్ ది అపోజిషన్లకు మాకు అన్నాడు సన్యాసులు. ఆ భాషనా? ఇంకా మేము ఏం చెప్తలేము. ఆయన చెప్పిన దాంట్లో న్యాయ పైసా చెప్పలే. ఇక మేము మొత్తం మీద పడితే ఏం చేస్తాడు? కాబట్టి ఆయన ఆరోపణ లేదు. పాపం ఓడిపోయినందుకు ఫ్రస్ట్రేషన్లో కొన్ని మాటలు చెప్తాడు. చెప్పండి కొద్దిసార్లు. ఆయన ఉన్నది కసి కొద్దిగా బయట వస్తుంది, రానియండి, వదిలేయండి. ఆయనకు ఏనుగు పోతే కుక్కలు మరుస్తారు. కేసీఆర్ మేము పోతూ ఉంటే కేసీఆర్ కూడా కేటీఆర్ తండ్రి కొడుకులు అరుస్తూ ఉంటారు. అరవనియండి, ప్రజలు మాత్రం పట్టించుకోరు. సమాజంలో ఉండేటువంటి ప్రజల ఆలోచనను బట్టి మేము కూడా ప్రజలలో డిగ్నిటీగా ఉండాలని మాట్లాడలేకపోతున్నాం. కానీ నువ్వు రోజు మాట్లాడుతుంటే నీ మాటలు వినుకుంటా కూర్చుంటేందుకు మేము సిద్ధంగా లేము. ప్రతిపక్షాలను గౌరవించలేదు. అసలు నువ్వు ఎన్నడన్నా ప్రతిపక్షాల గురించి గౌరవంగా మాట్లాడినావా? ప్రతిపక్షాలను ఏమేమన్నావు? ఒక్కసారి మీరు వినండి ఏమన్నాడు ప్రతిపక్షాలను. ఒక్కసారి మీకు కూడా వింటే మళ్ళీ గుర్తొస్తుంది. అన్నీ వినరే కానీ ఒకసారి మళ్ళీ కూడా వినండి మీరు. సిక్కులేని దరిద్రులు అని అంటాం. ఉండమోకానికి ఉండజీవు అందుకే మిమ్మల్ని మీలాంటి కుక్కగాలు నక్కగాలని ఖరాబ్ చేస్తామని చూసుకుంటూ వస్తామా? హౌలా పోసిగా లెక్క మాట్లాడకుండా వాళ్ళంగా ఒక్కటన్నా మనకేమైనా సిగ్గు శరమని ఉందా? సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా. ఈ దేశానికి పుట్టిన కుక్కమోతి పిందే మీరు. ఎవడో పిచ్చివాడు ఏదో బాగాలి చెప్తారు, వాడు మాట్లాడుతాడు హౌలాగాడు అన్నాడు. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెందుకు పోతారు? ఏదో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఈ పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? కానీ ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నారా? దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పేసారు సీరియస్ మాట. ఇంకా ఏనండి ఆయన ఏం మాట్లాడిండు అంటే, ఆయన చెప్పేటివేమో శ్రీరంగ నీతులు, చేసేటివేమో మాటలు మాట్లాడలేదు. రాలే పీకడానికి వచ్చిన ఈ సన్నాసులకు తెలియదు. అడవుడు 30 పోకరగాలు 30 అదొకటి అడ్డంపడు మాట్లాడుతుంది. ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. పీకేలేదు. ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే ఏంటంటే వట్టి దద్దమ్మ, పనికి మాలిన దద్దమ్మ. అరే ఏమవుతారా భయ బేకూఫాలను మీరు? బుద్ధిగా మీ బతుకులు జరా. ఈవిడ భాష కేసీఆర్ గారి దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడిండు అనేది ఏదైతే ఉందో డిక్షనరీ తెరిస్తే తెలుస్తుంది. ఆయన ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడిండు అది అంతా నేను మాట్లాడాలంటే నాకు 4 తిరిగేది నాయన. అదే నేనేమంటా, ఆయన మాట్లాడే భాష నేర్చుకోవాల్సిన అగత్యం మాకు లేదు నాయన అంటున్నా. మాకు కొంత సాంప్రదాయం ఉన్నది, మా సంస్కృతి ఉన్నది. మేము ఏ భాష మాట్లాడేది అవుతుందో తెలంగాణ భాష కావచ్చు. అది మేము మాట్లాడే మాట తెలంగాణ భాష మీకు కొద్దిగా యాసగా కనబడ్డాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడితే నీకు ఇన్న సొప్పుగా ఉంటుంది.
కేసీఆర్ మాట్లాడినంతసేపు ఈయన సొంపుకున్నది. అదే వాళ్ళు ఇంకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నీ చెవులలో ఏదైతుందో నీకు అది ఉత్తరు కదా, దాన్ని ఏమంటారు, సీసం పోసినట్టు ఉంది. అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఈ చెవులలో సీసం పోసినట్టు. ఇందులో నువ్వు మాట్లాడితే నీకు ఇరు సొంపుకుండే, అది ఇంకోరు మాట్లాడితే చెవులలో సీసం పోసినట్టు ఉంటుంది. అందుకే ఎవరైనా కానీ మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా ఆ విధంగా బాచిపోయించగలుగుతున్నటువంటి ఆలోచనతో మాట్లాడాలని చెప్పండి.